Recording in progress. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రోజున లేఖన భాగాన్ని చదువుకొని మన వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 20వ వచనము వరకు ఒకసారి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 20వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. కృప కలిగిన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన నామను బట్టి స్తుతులు స్తోత్రం నాయన. ఇటు రీతిగా మరి ఈ సమయంలో నీ యొక్క జీవము గల మాటలను మరి ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, నీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. నీ నోటి బుర్రగా వాడుకోనండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ తండ్రి, వినబడిన వాక్యము వారి హృదయంలో ఫలింపజేసి ఆ వాక్యం ప్రకారంగా అనుసరించి జీవించటానికి నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొంచు ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, ఈరోజున మనము నేర్చుకునేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అదేమిటంటే నూతన మార్గము. యేసుక్రీస్తు వారు తాను ప్రత్యక్షంగా బోధించిన కాలంలో ఆయన అంటూ ఉంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. క్రీస్తు వారి మాటలను మనం పరిశీలన చేసినట్టయితే, మరి తండ్రి వద్దకు వెళ్ళాలంటే అనగా పరలోకంలో ఉన్న దేవుని వద్దకు మనం చేరాలంటే క్రీస్తు వారే ఒక మార్గము అనేటువంటిది చెప్పబడతా ఉంది. అదే యేసుక్రీస్తు వారు తానే స్వయంగా చెప్పినటువంటి మాటలు, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడును వెళ్ళలేడు అనేటువంటిది. మరి నేటి కాలంలో మనం పరిశీలన చేసినట్టయితే లేఖనం ఏం చెప్పబడతా ఉంది అంటే, సహోదరులారా అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారు, ఒకరికొకరు సహోదరులు. మరి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అన్నాడు. మన కొరకు ప్రతిష్ఠించాడట మార్గము. తన శిష్యులతో చెప్తాడు కదా, ఏమంటున్నాడంటే, నేను తండ్రి వద్దకు వెళ్ళేటువంటి సమయము ఆసన్నమైంది. నేను ప్రధాన యాజకులకు వాళ్ళకి అప్పగించబడతాను. వారు నన్ను శ్రమలకు గురి చేసి సిలువకు అప్పగిస్తారు. నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి 3వ దినం లేపబడతాను, నేను తండ్రి వద్దకు వెళతాను అనేటువంటి మాట క్రీస్తు వారి తాను స్వయంగా చెప్తూ ఉంటాడు. ఆయన తండ్రి వద్దకు వెళ్తాడు. నేను వెళ్ళేటువంటి మార్గం అట మీకును తెలియను అని అంటున్నాడు. నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడికి వెళ్ళేటువంటి మార్గము మీకు కూడా తెలుస్తుంది అనేటువంటిది యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. అయితే నేటి క్రైస్తవుడు ఎదురు చూడవలసినది, నిరీక్షించవలసినది ఏమిటి అంటే, క్రీస్తు వారి 2వ రాకడ కొరకు, దేహం యొక్క విమోచనము కొరకు. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎదురు చూడవలసినటువంటిది, నిరీక్షణ కలిగి ఉండవలసినటువంటిది, ఒక ప్రధానమైనటువంటిది. అందుకనే ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు మనకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడట. ఆ మార్గము ఎలాంటిది అంటే అది నూతనమైనది అంటున్నాడు. నూతనమైనదట అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయి సుమారుగా 2000 సంవత్సరం పైగా అవుతా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను అది ఎలాంటి మార్గమైనది? నూతన మార్గమే. ఎప్పటికీ కూడా అది నూతన మార్గమే. అది నూతన మార్గమే అంటున్నాడు. ఇంకోటి అంటున్నాడు, జీవము గలదియు అంటున్నాడు. ఇంతటి మహోన్నతమైనటువంటి ఒక మార్గాన్ని మనకు ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తు వారు. అదే నూతన మార్గము.
అయితే అది ఎలా ఏర్పాటు చేయబడింది అంటే ఆయన శరీరము అని తెర ద్వారా అంటున్నాడు. అంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ శరీరం అనేటువంటి తెర ద్వారా ఏం చేశాడంటే ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఆయన మృతులలో నుండి తిరిగి లేచుడు ద్వారాగా, ఆయన శిలువలో పొందిన రక్తము ద్వారాగా మనము కడగబడుట ద్వారాగా మరి ఆ యొక్క మార్గానికి, నూతన మార్గానికి, ఆయన ప్రతిష్ఠించిన మార్గానికి, దేవుని వద్దకు వెళ్ళే మార్గానికి ఆయన ఏం చేస్తున్నాడు, మనకు ధైర్యం కలిగి ఉన్నది అంటున్నాడు. సరే, అది ఆ విధముగా లేఖనంలో చెప్పబడతా ఉంది. అయితే ప్రసంగి గ్రంథంలో ఏం చెప్తూ ఉన్నాడంటే భూమి క్రిందట మరి ఏమి ఉన్నది, సూర్యుని కింద నూతనమైనది ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేదంటున్నాడు. సూర్యుని కింద నూతనమైనది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు, నూతనమైనది అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించిన మార్గము, పరలోకానికి వెళ్ళిన మార్గం అట నూతనమైనది, జీవము గలది అనేటువంటిది చెప్పబడతా ఉంది. అంటే పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియపరచబడుతున్న మాటలు చాలా అమూల్యమైనటువంటి మాటలు ఇవి, చాలా జీవము కలిగినటువంటి మాటలు ఇవి. కనుకనే నూతనమైనటువంటిది సూర్యుని క్రింద ఏదీ కూడా లేదు అంటున్నాడు. అదే ఒకసారి చదువుకుందాము. ప్రసంగి 1వ అధ్యాయం 9-10 వచనాల్లో సూర్యు మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అదే ఉండబోవున్నది అంటున్నాడు. మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు, నూతనమైనది ఏదియూ లేదు అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును. ఉదాహరణకి మనం ఈ రోజున ఒక పెన్ను కొనుక్కున్నాం అనుకో, ఇది కొత్త పెన్ను అంటున్నాం. అది రేపటికి ఏమవుతుంది, అది పాతబడిపోతుంది. అదేవిధంగా మనం నూతన గృహాన్ని నిర్మించుకుంటే ఇది కొత్త గృహము అంటాం. అది ఇంకా కొంతకాలానికి ఏమవుతుంది, పాత గృహం అయిపోద్ది. అదే పుస్తకం కొనుక్కున్నా కానీ, ఫోన్ కొనుక్కున్నా కానీ ఏదైనా మొదటి రోజు ఒక్కరోజు మాత్రమే అది నూతనమైనది, ఆ తర్వాత అది పాతబడిపోద్ది. అందుకంటున్నాడు ఇది నూతనమైనదని ఒక దానిని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. అది కూడా ముందుండే తరములలో ఉండినది అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు మన ప్రతిష్ఠించిన మార్గం ఎలాంటిది అంటే నూతనమైనది, జీవము గలది అంటున్నాడు. ఆ నూతనమైనది, జీవము గల మార్గములో మనం ప్రయాణించేటప్పుడు మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మళ్ళా పాత దారిలోనికి వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకి మనం పరిశీలన చేసినట్టయితే యేసుక్రీస్తు వారు తాను ప్రత్యక్షముగా బోధించినటువంటి కాలంలో, ఆయన ఈ లోకానికి రాకముందు కావచ్చు, పునరుద్ధానానికి ముందు కావచ్చు, మనకు ఉన్నటువంటి స్థితి ఏమిటి? నేటి కాలంలో లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి బోధ ప్రపంచం మొత్తము కూడా ప్రకటించబడతా ఉంది. ఏ బోధ ఇది? లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి బోధ ఇప్పుడు విరివిగా ప్రపంచం మొత్తం కూడా ప్రకటించబడుతూ ఉంది. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికి, లేకపోతే పునరుద్ధానానికి ముందు కూడా ఏ స్థితిలో మనం కలిగి ఉన్నాము, యేసుక్రీస్తు వారు మరి ఏ స్థితిలో ఉన్నవారికి ఆయన రక్షకుడుగా వచ్చాడు, ఆయన శరీరధారిగా ఉన్నటువంటి కాలంలో ఎవరికి పరిచారకుడుగా వచ్చాడు, ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఎవరి వద్దకే తన శిష్యులను పంపించాడు, తన శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక కనాన స్త్రీ వచ్చినప్పుడు ఆ కనాన స్త్రీతోటి ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటి, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసినట్టయితే అపోస్తులు ప్రకటింపని మరొక యేసుని నేటి కాలంలో ప్రకటిస్తున్నారు ఈ యొక్క సాతాను సమాజం వారు అని చెప్పవచ్చు. అపోస్తులు ప్రకటించిన యేసు ఎవరు? నూతనమైన మార్గాన్ని ప్రతిష్ఠించిన యేసును ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళు పరలోకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అపోస్తులైన యేసు మహామహుడుగా దేవుని కుడిపార్చున్న ఆశీనుడై మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసుని ప్రకటిస్తూ ఉన్నారు నాటి అపోస్తులు. కానీ నేటి కాలం ఉన్నటువంటి అపవాది యొక్క సంతానమైన బోధకులు ఎవరిని బోధిస్తూ ఉన్నారంటే సున్నతి గలవారికి పరిచారకుడుగా వచ్చిన యేసుని ప్రకటిస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి, అంటే ఇది చాలా కఠినంగా ఉండొచ్చు ఈ మాటలు.
ఈ బోధ చాలా కఠినంగా ఉండొచ్చు. అందుకని అపోస్తలులు మేము ప్రకటింపని మరి ఒక యేసుని మీకు ప్రకటించినను, మేము ప్రకటింపని మరి ఒక సువార్త మీకు ప్రకటించినను, మీరు పొందని మరి ఒక ఆత్మ మీరు పొందినను మీరు సహించుట యుక్తమే అనేటువంటిది అపోస్తలులు బోధిస్తున్నారు. అంటే మరి ఒక సువార్త ఏమిటి, మరి ఒక ఆత్మ ఏమిటి, మరి ఒక యేసు ఎవరు, ఇవన్నీ ఎలా తెలుస్తవి? అపోస్తలులు ప్రకటించారు, మేము శరీరధారిగా ఎవరినైనా ఎరగము అంటూ క్రీస్తుని మేము అలాగూ ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము అంటున్నారు. అంటే ఎలాగ ఎరుగుతున్నారు క్రీస్తు వారిని అంటే మహామహుడవు దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని వారు ఎరుగుతూ ఉన్నారు. మహిమ కిరీటం ధరించిన వారినిగా ఆయన చూస్తూ ఉన్నారు. కానీ పశువుల పాకలో ఉన్న క్రీస్తుని వారు చూడటం లేదు. పశువుల పాకలో ఉన్నటువంటి బాలుడైన క్రీస్తుని వారు ప్రకటించను లేదు. ప్రియులారా, అంటే అపోస్తుల బోధకు భిన్నమైన బోధను ప్రకటింపజేపిస్తున్నవాడు ఎవడు అంటే అపవాది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. కనుకనే ఒక సందర్భంలో మనం చూసినట్టయితే యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన ప్రత్యక్షంగా బోధించిన కాలంలో ఆయన ఎవరికి పరిచారకుడుగా వచ్చాడు అనేటువంటి మనం పరిశీలన చేసినట్టయితే ఆయన సున్నతి గలవారికి పరిచారకుడుగా వచ్చినట్లుగా చెప్పబడతా ఉంది. సున్నతి గలవారికి పరిచారకుడుగా వచ్చాడు అంటే సున్నతి ఎవరి సంబంధులు? ఏ స్థితిలో మనం పిలువబడ్డాము? సున్నతి పొందిన స్థితిలో పిలువబడ్డామా, లేకపోతే సున్నతి పొందని స్థితిలో మనం పిలువబడ్డామా? ఎలా పిలువబడ్డాము? రక్షకుడు పిలువబడ్డామా? ఏ సువార్త ద్వారాగా పిలువబడితే మనము యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించిన మార్గమైన నూతన మార్గంలోనికి మనం చేర్చబడి ఉన్నాము? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ మాటలు చెప్పబడతా ఉన్నామంటే నేటి కాలంలో చాలామంది కూడా దారి తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. దారి తప్పిపోయారు, ఈ నూతన మార్గాన్ని మర్చిపోయారు. మరలా ఎక్కడికి వచ్చేసారు? ప్రారంభ స్థితిలోనికే వచ్చేసేట మనం చూస్తాను ప్రియులారా. అదే విషయం రోమపత్రిక 15 చెప్తున్నాడు, నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. ఎవరికి పరిచారకుడాయను అంటున్నాడు యేసుక్రీస్తు వారు తాను ప్రత్యక్షంగా బోధించిన కాలంలో? సున్నతి గలవారికి. అంటే మనము 2000 సంవత్సరాల క్రితం నాటి కనుక మనం వెళ్ళినట్టయితే మన స్థితి ఎలాంటిది అంటే సున్నతి లేని స్థితి. అంటే అన్యజనులుగా ఉన్నటువంటి వారము. ఈ అన్యజనులుగా ఉన్నటువంటి వారికి సువార్త అందింది. ఏ సువార్త అందింది? రక్షకుడు మీ కొరకు పుట్టెననే సువార్త కాదు ఇది మనకి. యేసుక్రీస్తు వారు మీ కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేపబడ్డాడు. మన పాపల నిమిత్తం ఆయన మన పాపముల కోసం ఆయన శిలువలో రక్తాన్ని కార్చాడు మిమ్మల్ని విమోచించటానికి పాపం నుండి అనేటువంటి ఒక సువార్త విన్నాం. ఆ సువార్త ద్వారా మన పాపముల నిమిత్తము బాప్తిసం పొందుకొని అబ్రహాంకి మన వాగ్దానానికి మనం వారసం అవుతూ ఉన్నాం ప్రియులారా. ఇంతటి మహోన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి సువార్తను కాకుండా మరి ఒక సువార్తను ప్రకటింపజేస్తూ ఉన్నాడు నేటి కాలంలో అపవాది యొక్క అనుచరులు ప్రియులారా. కనుకనే ఇంకా యేసుక్రీస్తు వారు తాను ప్రత్యక్షంగా బోధించిన కాలంలో సున్నతి గల వారికి పరిచారకుడు అని చెప్పబడతా ఉంది. అదే విధముగా ఒక కనాను స్త్రీ యేసుక్రీస్తు వద్దకు వచ్చింది. యేసుక్రీస్తు వారు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు చేస్తూ ఉన్నాడు. ఆ క్రమాన్ని బట్టి ఒక అన్యజనురాలైనటువంటి ఒక కనాను స్త్రీ క్రీస్తును వెంబడిస్తూ నా కూతురికి జబ్బు చేసి ఉంది, లేకపోతే ఎలా ఉంది అంటున్నాడు. ఆ విషయం అక్కడ చెప్పబడతా ఉంది. ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21 నుంచి 27 వచనాల్లో రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారు మరి ప్రత్యక్షంగా బోధించేటువంటి కాలంలో ఆయన సున్నతి గలవారికి పరిచారకుడు అని చెప్పుకున్నాము. అదేవిధంగా దానికి సంబంధించిన విషయాలు కొన్ని చూసుకుందాం. అదేమిటంటే యేసు అక్కడ నుంచి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి
ప్రభువా ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిన. అక్కడ యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారి విషయంలో అనేక మంది ఆ కాలంలోనే ఈయన దావీదు కుమారుడు అని పిలుస్తూ ఉన్నారు. ఈ విషయంలో కూడా యేసుక్రీస్తు వారు తాను చాలా ఒక సందర్భంలో ఖండించాడు కూడా. పరిచయలు కూడి ఉన్నప్పుడు తనను గురించి, క్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నది అడిగినప్పుడు ఆయన దావీదు కుమారుడు అన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అప్పుడు? దావీదే తనను ప్రభువు అంటే దావీదుకి ఎలా కుమారుడు అవుతాడని యేసుక్రీస్తు వారే ఆ సందర్భంలోనే దాని గురించి ఖండించాడు కూడా. నేటి కాలంలో ఇప్పుడు కూడా దావీదు కుమారుడు అంటూ మరి చాలామంది మరి ప్రకటించేటువంటి పరిస్థితిలో ఉంది. చాలా భిన్నమైన బోధలు జరుగుతున్న పిల్లారా. కనుక ఇక్కడ ఏమంటుంది అంటే, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుందని కేకలు వేసాను. అందుకైనా ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. ఎందుకంటే మరి వారితోటి మాట్లాడకూడదు, వారితోటి సహవాసం చేయకూడదు. యూదులకు ధర్మం కాదట అన్యులతోటి. అందుకనే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు, చెప్పలేదు. అక్కడ నుండి ఆమె వచ్చి అప్పుడు ఆయన శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. అంటే కేకలు వేస్తా ఉంది, దావీదు కుమారుడా మా కుమార్తెకి దయ్యం పట్టింది, బ్రతికించు, మా కుమార్తె వేదన పడుతోంది, తగ్గించు అని చెప్పేసి ఆయన కేకలు వేస్తా ఉన్నా కానీ వినిపించుకోకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు. అయితే శిష్యులు ఆ మాటలు విని ఆమె వేడుకుంటూ ఉంది, ఆమె మాటలు విను అని చెప్పి అనగా అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదు. చూడండి, అంటే మన యొక్క స్థితి సున్నతి లేని స్థితిలో మనం ఉన్నాం, అన్యజనులుగా ఉన్న స్థితిలో మనం ఉన్నాం. క్రీస్తు వారు ప్రత్యక్షంగా బోధించే కాలం నుండి ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనం క్రైస్తవులుగా పిలబడుతూ ఉన్నాం. కనుకనే మరి ఆ కాలంలో మరి ఏమంటున్నాడంటే, నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా. చూడండి, అంటే ఆనాడు ఏమంటున్నాడంటే తన జనులైనటువంటి ఇశ్రాయేలు గురించి పిల్లలు అంటే దేవుని పిల్లలతో పోల్చాడు. అన్యజనులైన వారిని ఏం చెప్తున్నాడు? కుక్క పిల్లలకు వేట సరైనది కాదు అంటున్నాడు పిల్లల. అంటే తాను ప్రత్యక్షంగా శరీరధారిగా బోధించిన కాలంలో ఎవరికి పరిచారకుడుగా ఉన్నాడు? ఎవరికి బోధించాడు అంటే ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన పరిచారకుడు అని లేఖనం చెప్పబడతా ఉంది. అందుకనే ఇంకొక సందర్భంలో తన శిష్యులు కూడా ఏమంటున్నాడంటే, నశించిన గొర్రెల వద్దకే మీరు వెళ్ళండి, ఇశ్రాయేల్ ఇంటి వారై ఉండి నశించిన గొర్రెల వద్దకే మీరు వెళ్ళండి అని శిష్యులతో కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చూడండి, అంటే శరీరధారిగా ఉన్న దినాలు అంత కఠినంగా మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఏమిటి? ధర్మశాస్త్రాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఆ కాలంలో అంత కఠినంగా మాట్లాడాడు. ధర్మశాస్త్రం అమల్లో ఉంది, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, ధర్మశాస్త్రాన్ని గైకొనాలి. కనుకనే ధర్మశాస్త్రంలో చట్టం ఏమిటి? అన్యజనులతో సహవాసం చేయకూడదు, అన్యజనులతో మాట్లాడకూడదు, వారితోటి కూర్చుండకూడదట. అంతటి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అదేవిధంగా తన శిష్యులను కూడా ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ఇంటి వారైనటువంటి నశించిన గొర్రెల వద్దకే మీరు వెళ్ళండి, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించున్నది ప్రకటించండి అని చెప్పిన మాట యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా. కనుకనే ఈ విధంగా యేసుక్రీస్తు వారు తన శిష్యులను 12 మంది కూడా ఎవరి వద్దకు పంపాడు అంటే ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల వద్దకే పంపాడు. ప్రత్యక్షంగా బోధించిన కాలంలో గుర్తించుకొని ప్రియారా, యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్న దినాల్లో జరిగినటువంటి సంఘటనలు నేను చెప్తూ ఉన్నా. అందుకనే పునరుద్ధారణ క్రీస్తుకి, శరీరధారిగా ఉన్న క్రీస్తుకి చాలా భిన్నమైన వ్యత్యాసం ఉంది. శరీరధారిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు సున్నతి గల వారికి పరిచారకుడిగా వచ్చాడు, నశించిన ఇశ్రాయేలు వద్దకే పంపబడ్డాడు. తన శిష్యులను కూడా అక్కడికే వాళ్ళ వద్దకే పంపించటం మనం చూస్తూ ఉన్నాం ప్రియారా. కనుకనే మరి అపోస్తుల కార్యాల్లో కూడా అపోస్తులు బోధించేటువంటి విధానంలో కూడా మొట్టమొదటిసారిగా ఎవరి వద్దకు వెళ్ళారంటే ఇశ్రాయేలుకే బోధ చేశారు.
పేతురు గారి విషయంలో మరి 10వ అధ్యాయంలో కానీ మనం పరిశీలన చేసినట్లయితే అన్నయ్య జరిగిన కొన్నేళ్ళు ఇంటి వద్దకు వెళ్ళటానికి దేవదూతల యొక్క ప్రత్యక్ష పరిచర్య మనం చూస్తూ ఉన్నాం. దేవదూతలు మరి అక్కడ కొన్నేళ్ళతోటి మాట్లాడటం, ఇక్కడ పేతురు గారితో మాట్లాడటం, ఈ విధంగా వారి మధ్య మరి ఒకరి వద్దకు ఒకరు వెళ్ళటము, పేతురు గారు అన్ని జిల్లాలైన కొన్నేళ్ళ ఇంటి వద్దకు వెళ్ళటం, సువార్తను ప్రకటించడం జరుగుతూ ఉంటారు. మరి ఈ విధముగా మరి అన్ని జిల్లాల వద్దకు సువార్త వచ్చింది. మనం ఏ స్థితిలో ఉన్నామంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తర్వాత అన్యజనులుగా ఉన్నటువంటి వారు కూడా సువార్త వచ్చింది. అదే చెప్తున్నాడు ఇక్కడ అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో 24 నుంచి 26 వచనాల్లో, మరియు సమూయేలు మొదలుకొని అందరు ప్రవక్తలు ప్రవచించిరో ఈ దినమును గుర్చే ప్రకటించిరి. ఏ దినము? క్రీస్తు యొక్క పుట్టిన దినం గురించి కాదు, ఇది క్రీస్తు యొక్క పునరుత్థాన దినం గురించి. సమూయేలు మొదలుకొని అందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ కూడా ఈ దినమును గురించి ప్రకటించినట్టు. ఏ దినము ప్రకటించారు అపోస్తులు? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము, పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము. అదేవిధంగా 12వ వ్యక్తిగా ఉన్నటువంటి అపోస్తులకు ఎన్నుకోవడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆయన పునరుద్ధాన సాక్ష్యంగా ఇవ్వటానికి మాత్రమే ఎన్నుకున్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఇంతటి మహిమ కలిగినటువంటిది ఉన్నతమైనటువంటి క్రీస్తు వారు ప్రతిష్ఠించిన మార్గము నూతన మార్గము. ఈ నూతన మార్గంలో ప్రవేశించేటువంటి క్రమంలో మరి ఏం జరుగుతూ ఉంది అంటే దారి తప్పిస్తున్నాడు అపవాది. అదే స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ అంటే నిర్గమాకాండంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. నిర్గమాకాండంలో 32వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూసినట్లయితే, ఐగుప్తులో ఉన్నప్పుడు మేము బానిసత్వం ఉన్నాము, మమ్ము చెరలో ఉన్నాము, మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు, మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి అని దేవుడిని వేడుకున్నప్పుడు ఇశ్రాయేల్ మొర విన్నటువంటి దేవుడు మోషేని పంపించాడు. మోషే ద్వారాగా అనేకమైన అద్భుతాలు చేయించి ఆ యొక్క ఐగుప్తులో నుంచి బయటకు నడిపించాడు. ఆ నడిపించే క్రమంలో వారి యొక్క స్థితి ఎలా ఉంది? మోషే పర్వతం మీదకి వెళ్ళాడు దేవుడు ఇచ్చేటువంటి 10 ఆజ్ఞలను తీసుకురావడం కొరకు. అయితే క్రింద ఉన్నటువంటి యొక్క ప్రజల యొక్క స్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వారు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందారు. చేరుకోవాలన్న కనాను ప్రాంతానికి వెళ్ళటానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణం చేసే క్రమంలో మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి ఆ పర్వతం ఎక్కినప్పుడు వీరు క్రింద ఉండి అహరోని చేత ఏమి చేయిస్తున్నారో చూడండి ఒకసారి. నేటి కాలంలో కూడా అదే పనిని నేటి కాలంలో బోధకులైనటువంటి వారి చేత ఈనాటి ప్రజలు చేయిస్తున్నటువంటి పరిస్థితి జ్ఞాపకం వస్తా ఉంది పిల్లారా. ఒకసారి చూద్దాం. అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీద 32వ అధ్యాయము 1 నుంచి. మోషే కొండ దిక్కకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఈ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. చూడండి ఏమంటున్నారు వీళ్ళు. ఐగుప్తులో నుంచి విడిపించబడినటువంటి ఇశ్రాయేలీలు మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆలస్యం చేసినప్పుడు ఏమంటున్నారు ప్రజలు? ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము అన్నాడు. ఏం చేయాలట? పశువుల పాకలో యేసుక్రీస్తు బాలుడైన యేసుక్రీస్తుని పెట్టాలి. అప్పుడేమో దేవతను చేసుకున్నారు, ఇప్పుడేమో పశువుల పాకలో బాలుడైన క్రీస్తుని పెడుతున్నారు, గొర్రెలను పెడుతున్నారు, గొర్రెల కాపలను పెడుతూ ఉన్నారు. చూడండి అంటే ఎంత దిగజారిపోయిందో క్రైస్తవ్యం. ఇంకేమంటున్నాడు? అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండి అని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగలతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. ఎవరట? దూడని చేసుకున్నారట. దేవుణ్ణి దేనిలో చూస్తున్నారు? దూడలో చేస్తున్నారు. నేటి కాలంలో క్రీస్తుని, మహామహిమలో ఉన్న క్రీస్తుని ఎక్కడ చూస్తూ ఉన్నారు?
పశువుల పాకలో బాలుడైనటువంటి క్రీస్తుని చూస్తూ ఉన్నారు. అంతటి భిన్నమైనటువంటి బోధ ఏర్పడింది. ఇంకేమంటున్నారు అక్కడ? అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించెను, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని సాటింపగా మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచరి. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. సేమి క్రిస్మస్లు, ఇంకా యవ్వనస్తుల క్రిస్మస్, రకరకాల క్రిస్మస్ల పేరుతోటి పాటలతోటి ఆడటము, పాడటము, తినటం. అంత భిన్నమైన బోధ. ఆడుటకును, జనులు తినుటకును, అంటే ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడుదల పొందినటువంటి ఇశ్రాయేలీలు చేసేటువంటి పని ఏమిటి? బానిసత్వం తప్పించుకున్నారు, కానీ వారి యొక్క స్థితి మారలా. ఇప్పుడు పాపం నుండి విమోచించబడ్డాము అనుకుంటున్నారు, బాప్తిసం పొందారు, కానీ యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించినటువంటి నూతనమైన మార్గంలోనికి రాలేకపోతున్నారు. నాటి ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహింప చేసేటువంటి కనాన్ దేశంలోనికి ప్రయాణించడానికి మోషే వారికి మార్గమై ఉంటే, ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మా కొరకు దూడను చెయ్యి అన్నారు. ఈ రోజున యేసుక్రీస్తు వారు నూతనమైన మార్గం ప్రతిష్ఠించి ఉంటే, ఆ యేసు మాకొద్దు, పశువుల పాకలో ఉన్నటువంటి బాలుడైన యేసు మాకు కావాలి అంటున్నారు. చూడండి, అంటే సాతాను ఎంతటి భిన్నమైన బోధన బోధింపజేస్తూ ఉన్నాడు. ఇది వినేవారు చాలా కష్టంగానే ఉండొచ్చు, వినేవారు చాలా బాధగా ఉండొచ్చు ఈ మాటలు, కానీ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉన్నది కనుక మీరు కూడా యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది, నూతన మార్గము, జీవము గల మార్గంలోకి మీరు కూడా ప్రయాణించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కఠినమైనటువంటి బోధ చేస్తూ ఉన్నాము. కానీ ఏ ఒక్కరిని కూడా కించపరచడానికో ఏ ఒక్కరిని ఉద్దేశించి ప్రకటించబడతలేదు. పిల్లారా, ఒకసారి ఆలోచించండి, ఏ స్థితిలో ఉన్నాం మనము? ఒకప్పుడు క్రీస్తు వద్దకు వచ్చాము అంటే మనం ఏ స్థితిలో ఉన్నటువంటి వారము క్రీస్తు వద్దకు వచ్చాము? పాపములో ఉన్నాం. పాపం నుండి విమోచించబడటానికి క్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాం. అటువంటి మనల్ని సాతాను ఏం చేస్తున్నాడంటే, కాదు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే క్రీస్తు రాకడకు ఎదురు చూడవలసినటువంటి మనము మొదటి రాకడకు సిద్ధపరుస్తున్నాడు అపవాది. భిన్నమైన బోధ, భిన్నమైన యేసును ప్రకటిస్తున్నారు, మరి యొక్క యేసును ప్రకటిస్తున్నారు కదా. కనుకనే మరి మనకు దేవుడు నిత్యమైనటువంటి నిత్య జీవమైన వాగ్దానం మనకు అనుగ్రహించాడు కదా. ఆ వాగ్దానాన్ని పొందుకోవటానికి మరి నూతనమైన మార్గంలో మనం ప్రయాణించాలనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రధానమైన ఉద్దేశం. కనుకనే ఆయన ఏం చేసి ఉన్నాడు మన కొరకు అంటే, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడో దినం లేపబడ్డాడు. మరి ఆ మార్గము మరి ఎలాంటిది అంటే, మరి ఎవడు కూడా ఏ విధము చేత ఆయన విమోచించలేనటువంటి మార్గం అది. ఆ మార్గము పరలోకానికి వెళ్ళేట మార్గము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు యేసుక్రీస్తు వారు. మరి ఆయన ప్రవేశించిన మార్గంలోనికి వెళ్ళాలంటే ఎవరు కూడా ఆ మార్గాన్ని వెళ్ళటానికి మరి ఒక సహోదరుని కూడా విమోచించలేడు. అంటే విమోచన అంటే ఏమిటి? పాపం నుండి విమోచించటం. అంటే ఒకప్పుడు మోషే విమోచించాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తీయుల చెరలో నుండి బయటకు నడిపించటానికి దేవుడు తోడుగా ఉండి మోషే ద్వారాగా విడిపించాడు. అదేవిధంగా పాపములో నుండి విమోచించడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి తన శరీరమైన తెర ద్వారాగా నూతనమైన మార్గాన్ని మనకు ఏర్పాటు చేశాడు. కనుకనే అంతటి మహిమ కలిగినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే మరలా ఎందుకు వెనుకకు చూడవలసి వస్తుంది? తినటానికి, తాగటానికి, ఆడటానికి. చూడండి, అంటే భిన్నమైన బోధనే ప్రకటింపజేయటానికి సాతాను ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏర్పరచబడిన వారిని సైతం కూడా ఏం చేస్తూ ఉన్నాడు? తన ఉచ్చులోనికి లాగేటువంటి పరిస్థితి పిల్లారా. అందుకని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై. ఎలాగా?
ఆత్మకు రక్షణ, పరలోకానికి వెళ్ళటానికి ద్వారమైనటువంటి క్రీస్తు రక్తంలో కడగబడటం ద్వారాగా. అందుకనే మరి ఈ విధముగా ఏ నామమున కూడా రక్షణ లేదు, ఈ నామముననే రక్షణ పొందాలి అనేటువంటిది మరి అపోస్తుల ద్వారాగా చెప్పబడతాం అంటారా. కనుకనే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని నియమించటానికి కారణం ఏమిటి అంటే మనలను రక్షణ పొందటానికి యేసుక్రీస్తు వారు నియమించాడు, కానీ ఆడటానికి కాదు, పాడటానికి కాదు. విగ్రహాలను చేసుకొని చేయటానికి కాదు. యేసుక్రీస్తు వారు నియమించింది మనలను రక్షించటానికే. అదే విషయము తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనం రాయబడుతుంది. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనలను దేవుడు నియమించాను, కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. మనం కూడా ఎందుకు నియమించబడ్డాం? రక్షణ పొందటానికే, కానీ ఉగ్రత పొందటానికి కాదు. యేసుక్రీస్తు వారు ఎందుకు నియమించబడ్డాడు అంటే మనం రక్షించటానికి ఆయన నియమించబడ్డాడు. కనుకనే మరి ఆ అపోస్తలుల 13:20 చెప్పబడుతూ ఉంది, ఈ రక్షణ వాక్యం మొదట మన వద్దకు పంపబడి ఉన్నది అంటున్నాడు. రక్షణ వాక్యం ఏది? ఆ రక్షణ వాక్యము నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి రక్షణ వాక్యమా? చూద్దాం ఒకసారి. ఆ అపోస్తలుగా ఆయన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 15వ అధ్యాయంలో 1 నుంచి చదువుదాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచు ఉన్నాను అంటున్నాడు. ఏమన్నాడు? నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచు ఉన్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే రక్షణ పొందువారైందురు. ఏ సువార్త ప్రకటించారండి? సువార్తలు పరిశుద్ధ గ్రంథం చాలా ఉన్నాయి. అబ్రహాముకు సువార్త చెప్పాడు, నీ యందు భూలోక వంశంలో అన్నీ కూడా ఆశీర్వదింపబడతారు అనేటువంటి అబ్రహాం ఇచ్చే సువార్త. కన్యమరియకు ఒక సువార్త చెప్పబడుతుంది. అదేవిధముగా మరి చాలా సందర్భాల్లో ఆ గొర్రెల కాపులకు సువార్త. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో సువార్తలు ఉన్నాయి. కానీ మనము రక్షణ పొందటానికి ప్రకటించిన సువార్త ఏమిటి అంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. ఆ సువార్త మన రక్షణ పొందేలాగా చేస్తూ ఉంది అనేటువంటి చెప్పబడతా ఉంటున్నారా. అందుకని ఏమన్నాడు? ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారా ఇందురు అని చెప్తూ నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని. ఏదైతే నాకు ఇవ్వబడిందో ఉపదేశము, నేను ఏదైతే పొందుకొని ఉన్నానో ఆ పొందుకొని ఉన్న ఉపదేశాన్ని మీకు అప్పగించాను, అదేమనగా అంటున్నాడు. ఏమిటా ఉపదేశము? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త అంటే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని గురించి ప్రకటించటమే సువార్త. ఆ సువార్త ద్వారాగానే మనము రక్షణలోనికి వచ్చాం. ఒకప్పుడు సున్నతి కలిగినటువంటి వారి విషయంలో చూసినట్లయితే వారు రక్షకుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మోషే దేవుడు చెప్పాడు మోషేకి. ఏమని చెప్పాడు? మోషే అక్కడ ఉన్నటువంటి ప్రజలు నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల నుండి వస్తాడని మోషే చెప్పాడు. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదే యేసుక్రీస్తు వారి ప్రత్యక్షం బోధించే కాలంలో మరి శిష్యులు అంటారు, ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను ఎవరి గురించి రాయబడిందో నేను ఆయనను కనుగొన్నానని చెప్పేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంటే అనేక సందర్భాల్లో ప్రవక్తలు యేసుక్రీస్తు వారి గురించి చెప్పారు. ఆయన రాకడ గురించి చెప్పాడు. మలాకి గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన ఏ విధంగా వస్తాడు, ఆయన ఏ విధంగా యెరూషలేముకి వెళ్తాడు. యెషయా గ్రంథంలో అయితే ఆయన చనిపోయేటువంటిది, ఆయన శ్రమ పొందేటువంటి విషయాలు అన్నీ విషయాలు చెప్పబడతా ఉంటాయి. మరి ఈ విధంగా ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి దావీదు కూడా ప్రకటించాడు. అది అపోస్తలుల 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటాను. ఆయన పునరుద్ధానాన్ని గురించి ముందుగానే దావీదు తెలుసుకొని ప్రకటించాడు అనేటువంటిది. మరి ఈ విధంగా క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి, క్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి కూడా నాటి అపోస్తలులు ప్రకటించారు.
అయినా కానీ నేటి కాలంలో మనము ప్రకటించవలసినటువంటి యేసుని ప్రకటించకుండా మరి ఒక యేసుని ప్రకటింపజేసేలా చేస్తున్నాడు అపవాది. కనుకనే మనను రక్షణ ఇచ్చేటువంటి సువార్తని ప్రకటింపజేయకుండా రక్షణలో నుండి తప్పించేటువంటిది యేసుక్రీస్తు వారు నూతనముగా ప్రదర్శించినటువంటి మార్గంలోనికి నడిపించకుండా పక్కదారి పట్టించేటువంటి ఒక సాతాను యొక్క మార్గంలోనికి ప్రయాణించేలా చేస్తూ ఉన్నాడు నేటి అపవాది అనే విషయం మనకి అర్థమవుతుంది కదా. కనుకనే మరి యేసుక్రీస్తు వారి విషయంలో మనము ఆయన ప్రదర్శించిన మార్గము, ఆయన శరీరము అనే తెర ద్వారాగా మనము ధైర్యంగా అక్కడ వెళ్తూ ఉన్నాం, ధైర్యంతో వెళ్తూ ఉన్నాం. ఆయన మార్గము మరి ఎలాంటిది, మనము నడవలసిన మార్గము మరి ఎలాంటిది అని అంటే క్రీస్తు అడుగు జాడలను మనం నడుచుకోవాలి అనేటువంటిది కూడా లేఖనము చెప్పబడతా ఉంది. ఎందుకంటే ఆయన కుమారుడైండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడట. విధేయత, మనకు విధేయత ఉందా? విధేయత అంటే ఏమిటి? ఆజ్ఞను అతిక్రమించకుండా ఉంటాం. దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ చెప్పినటువంటి మాటలకు విధేయతను చూపించాలి కానీ అవిధేయులుగా ఉండకూడదు. విధేయత, వాక్యానుసారముగా నడుచుకోవటం, వాక్య ప్రకారంగా జీవించటం విధేయత అంటే. అందుకనే యేసుక్రీస్తు వారు మనకు అడుగు జాడలను ఉంచిపోయాడట. ఆ అడుగు జాడలో మనం నడవాలి అనేటువంటి విషయం చెప్పబడతా ఉంది. అందుకనే పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనం రాయబడి ఉంది. ఇందుకు మీరు పిలువబడితిరి. మనము ఎలా పిలువబడ్డాము? ఏ సువార్త ద్వారా మనం పిలువబడ్డాము? ఆత్మలను రక్షించే శక్తి కలిగినటువంటి క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానము గురించిన సువార్త ద్వారాగా మనం పిలువబడ్డాం. అంతేగాని బాలుడైన క్రీస్తును ప్రకటించడం ద్వారా మనము పిలువబడలేదు. ఇది గ్రహించాలి. కనుకనే మీరు ఇందుకు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని, ఆయన నడిచినటువంటి విధానాన్ని చూపిస్తూ ఉన్నాడు. మాదిరిగా ఉండండి ఈ విధముగాని. ఆయన పాపము చేయలేదు. ఏ విషయంలో చెప్తున్నాడు? ఆయన పాపము చేయలేదు. ఇంకేమంటున్నాడు? ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. మాదిరి ఇది. ఆయన అడుగు జాడలు ఇవి. పాపం చేయకుండా జీవించటము, నోటితో కపటము లేకుండా మాట్లాడటము, దూషింపబడి కూడా దూషింపకుండా ఉండటము, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఇది ఆయన ఉంచినటువంటి అడుగు జాడలు. శరీరధారిగా ఉన్న దినాల్లో క్రీస్తుని గురించి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. కనుకనే మరి ఆయన కుమారుడై ఉండి 8వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-10 వచనాల్లో ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. మాదిరిది, నిత్య రక్షణకు కారకుడాయను. మనము కూడా సువార్తను ప్రకటింపజేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏదైతే నూతనమైన మార్గాన్ని ప్రదర్శించి ఉన్నాడో ఆ ప్రతిష్ఠింపజేసిన మార్గంలోనికి అనేక మందిని నడిపించాలి అంటే మనము కూడా ఏం చేయాలి? వారికి రక్షణను కల్పించాలి. మనం ఏమై ఉన్నాడు? రక్షకులు మనం. ఒకప్పుడు తండ్రి అయిన దేవుడు రక్షకుడు అని చెప్పబడుతుంది. యేసుక్రీస్తు వారు కూడా రక్షకుడు అని చెప్పబడతా ఉంది. నేటి క్రైస్తవుడు కూడా రక్షకుడే అని చెప్పబడుతుంది లేఖనాల్లో. కొందరిని అగ్నిలో లాగినట్టు కొందరినైనా రక్షించుడి అన్నాడు. అంటే రక్షించేవాడు ఎవడు? రక్షకుడు. క్రైస్తవుడు రక్షకుడు అని లేఖనం చెప్తా ఉంది. కనుకనే మనము కూడా ఆ క్రీస్తు వారు ప్రతిష్ఠించిన మార్గంలోనికి ప్రయాణం చేయాలంటే అనేక మందిని కూడా రక్షించాలి, సువార్తను ప్రకటించాలి. ఏ సువార్తను ప్రకటించాలి? పుట్టుకను గురించా, పునరుద్ధానం గురించా? పునరుద్ధానానికి సాక్షులుగా ఉండాలి అపోస్తులు అని చెప్పారు. ఆ అపోస్తులు మనకు అడుగుజాడలు ఉంచారు. మమ్మును పోలి మీరు నడుచుకోండి అన్నాడు పౌలు గారు. క్రీస్తుని పోలి మేము నడుచుకునే ప్రకారం మీరు కూడా మమ్మల్ని పోలి నడుచుకోండి అంటున్నారు అపోస్తులు. ఆ ప్రకారముగానే మనము కూడా పునరుద్ధారుడైనటువంటి క్రీస్తుని ప్రకటించాలి అనేటువంటిది లేఖనం చెప్పబడుతుంది కదా. కనుకనే ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను తాను ఏం చేశాడు? మరణం నుండి రక్షింపగల వారి ప్రార్థనలను, యాచనలను సమర్పించాడట. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఇది క్రీస్తు మన కొరకు చూపించినటువంటి అడుగుజాడలు. కనుకనే మనం పొందుకున్నటువంటి రక్షణ కూడా ఎలాగ కొనసాగించుకోవాలి అంటే భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణ మనము కొనసాగించాలి. అంతేగాని నేటి కాలంలో చాలామంది బోధకులు ఏం చెప్తూ ఉన్నారంటే, మనము శరీరంగా ఉన్నాం కాబట్టి పాప స్వభావం శరీరానికి ఉన్నది కనుక, పాపం చేసేటువంటిది స్వభావం ఉన్నది కనుక మనం ఏం చేస్తూ ఉంటాము, తెలుసో తెలియకో మాట ద్వారాగా, క్రియ ద్వారాగా, చేతి ద్వారాగా అనేకమైనటువంటి పాప పనులు చేస్తూ ఉంటాము. మరి ఆ పాపాలను మనం కడుక్కోవాలి అనేటువంటిది పాపాన్ని ప్రోత్సహించేటువంటి బోధలు చేస్తూ ఉన్నారు. అంటే పాపాన్ని కడుక్కునే కదా సంఘంలో చేర్చబడింది. పాపం నుండి విమోచించబడిన వారే కదా సంఘంలో ఉంటుంది. నూతనమైన మార్గంలోనికి ప్రయాణించేది వాళ్ళు, యేసుక్రీస్తు వారు ప్రదర్శించిన మార్గంలోనికి నడిచేది. అటువంటి వారిని ఏం చేపిస్తూ ఉన్నారంటే, మరలా పాపం చేయండి, పాపాన్ని ఒప్పుకోండి అనేటువంటి బోధని మరి అపవాది చేపిస్తూ ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన చూపించి అడుగులాంటివి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే పాపము చేయకూడదు, ఆజ్ఞలను అతిక్రమించకూడదు, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీదనే నడుచుకోవాలి, అనుసరించాలి. క్రీస్తు యొక్క న్యాయపీఠము మనం అనుసరించాలి, ఆత్మ యొక్క నియమాన్ని మనం అనుసరించాలి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి, ఆ బోధనే అనుసరించాలి. ప్రియులారా, ఇది ఒక క్రైస్తవుడి యొక్క బాధ్యత, ఒక క్రైస్తవుడు మరి నడుచుకోవలసినటువంటి విధానము అని చెప్పబడతాం ప్రియులారా. కనుకనే మరి ఇంకా దీర్ఘశాంతముతో నడుచుకోవాలని, సాత్వికముతో నడుచుకోవాలని, వినయముతో నడుచుకోవాలని కూడా లేఖనాలు చెప్పబడతా ఉన్నాయి ప్రియులారా. కనుకనే యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చి మరి ఏం చేశాడు అంటే పరిచారం చేయించుకోలేదట. ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు అనేటువంటిది లేఖనం చెప్తా ఉంది. మరి నేటి కాలంలో చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, సేవకులుగా ఉన్నటువంటి వారు కావచ్చు, అనేక మంది పరిచారకులను ఎక్కువ చేస్తూ ఉన్నారు, పరిచారము చేయించుకుంటున్నారు సంఘ విశ్వాసుల చేత. ఇది వాక్య విరుద్ధమైనటువంటిది అనుసరణ, వాక్య విరుద్ధంగా అనుసరిస్తూ ఉన్నట్లు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు కదా, మీరు ప్రభువులుగా ఉన్నట్లుగా ఉండొద్దు అంటున్నాడు, మీరు ప్రభువులుగా ఉండొద్దు అంటున్నాడు. పరిచారం చేయించుకోవడానికి రాలేదట ఆయన, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తను అప్పగించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడంటున్నాడు. కనుకనే మన యొక్క నిరీక్షణ, మనం ఎందుకొరకు ఉన్నాము ఈ లోకంలో బాప్తిసం తీసుకొని మన యొక్క రక్షణను కొనసాగిస్తూ ఉన్నామంటే ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన రాకడకు సమీపముగా ఉన్నది, ఆయన రాకడకు మనము సిద్ధపరచబడుతూ ఉన్నాము. కనుకనే ఆ సిద్ధపాటు కలిగి ఉంటాము. కనుక యేసుక్రీస్తు వారు రెండవసారి ఎవరి కోసం వస్తూ ఉన్నాడంటే తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతూ ఉన్నాడట. పాపము లేకుండా అంటే మొదటిసారి పాపం చేశాడనా, మన యొక్క పాపాలు మొత్తం తన శరీరాన్ని మీద మోసుకొని పాపానికి శిక్ష విధించాడు దేవుడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు, పాపం లేకుండా మహామహిమలో వస్తూ ఉన్నాడు. అటువంటి మహిమను మనం ధరించుకుంటున్నాం. త్వరలో క్రీస్తు వారు వచ్చేటప్పుడు మనం కనుక జీవించి ఉంటే తను ఉన్నట్లుగానే తనను పోలి మనం జీవిస్తాము, తనను పోలి మనం ఉంటామని లేఖనం చెప్తా ఉంది. తను ఏ విధంగా ఉన్నాడో ఆయనను పోలి మనం ఉంటాము అనేటువంటి లేఖనం చెప్పబడతా ఉంది ప్రియులారా. అంతటి మహామహిమను మరి యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించినటువంటి నూతన మార్గంలో ప్రయాణిస్తున్న మనం పొందుకుంటున్నాం. కనుకనే ఈ యొక్క యేసుక్రీస్తు వారు ప్రవేశించిన నూతన మార్గంలో నుంచి తప్పింప చేయటానికి అపవాది మరి యొక్క యేసును ప్రకటింపజేస్తున్నాడు, మరి యొక్క సువార్తను ప్రకటింపజేస్తున్నాడు, మరి యొక్క ఆప్తను పొందుకునేలాగా చేస్తున్నారు ప్రియులారా. కనుకనే మరి ఇంతటి గొప్ప మహోన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి యొక్క మార్గంలో మనము ప్రయాణించాలి. ఆ ప్రయాణించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవాలంటున్నాడు. దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి రూపాంతరం నూతనం ఒకటి వలన రూపాంతరం పొందాలి.
సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి? రూపాంతరం పొందాలి. సంఘంలో చేర్చినప్పుడు చేర్చక ముందు ఉన్న స్థితిలోనే ఉంటే సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా మరి ప్రయోజనం ఏముంది? కనుకనే అంటున్నాడు, మరియు మీ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము నూతన ఒకటి వల్ల రూపాంతరము చెందుడి. రూపాంతరం చెందాలి. అపోస్తులు చెప్తున్నారు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. మీకు మేము మాదిరిన ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి అంటున్నాడు. ఎవరైతే మాదిరిగా ఉంటున్నారో వారిని గురిపెట్టి చూడాలి, వారి ప్రకారం కూడా నడుచుకోవాలంటున్నాడు. మరి ఇంతటి గొప్ప నూతనమైన మార్గంలో మనము ప్రయాణించేటప్పుడు ఏ విధంగా మనం జీవించాలి? ఈ లోకంలో క్రీస్తు చేసే ముఖ్యమైన మూలైన అపోస్తులు ప్రవక్త చేసిన పునాది మీద కట్టబడిన సంఘము అది జీవము కలిగినటువంటి సంఘం అంటున్నాడు. కనుకనే ఆ యొక్క విధముగా మనము నడుచుకోవాలి అనేటువంటిది లేఖనము చెప్పబడతాం పిల్లలు. కనుకనే యేసుక్రీస్తు మన కొరకు ప్రవేశించే మార్గంలో మనం నడుస్తున్నామా లేదా అని మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఆ మార్గంలో నడుచువారు ఎలా జీవిస్తారని చెప్పుకున్నాం. క్రీస్తు యొక్క అడుగుజాడలు నడుచుకుంటారు మొదటిగా. రెండవదిగా ఏమంటున్నాడు? భయభక్తులు కలిగి జీవిస్తారంటున్నాడు. అదేవిధంగా మూడవది సొంత రక్షణ పొందుకున్న రక్షణను భయముతో కొనసాగించుకుంటారట. దీర్ఘశాంతంతో కూడినటువంటి వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకుంటారట. ప్రేమ కలిగి నడుచుకుంటారట. ఇంకా ఒకరినొకరు క్షమించుకుంటారట. ఇంకా మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం చెందేవారుగా ఉంటారు. ఇంతటి గొప్ప మహిమ మనం పొందుకుంటున్నాం. ఏ మార్గంలో? నూతన మార్గము. ఏదా మార్గము? క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది జీవము కలది ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన ఇప్పుడు పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికి మనము ధైర్యము కలిగి ఉన్నాం. చూసారా? ఒకసారి ఆలోచించండి. ఇంతటి గొప్ప మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి క్రైస్తవుడు దైవ కుమారత్వాన్ని పొందుకుంటున్నాడు. దేవుని ఇంటివాడుగా పిలువబడుతూ ఉన్నాడు. పరలోక పౌరస్థితిని కలిగి ఉంటూ ఉన్నాడు. పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఆత్మ సంబంధం ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాడు. ఇంతటి మహిమ కలిగినటువంటి మార్గంలో ప్రయాణించేటువంటి వారు దారి తప్పపోకుండా ఉండాలని యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రవేశించిన మార్గంలో ప్రయాణించాలని, అదే నూతనమైన మార్గం అని స్పష్టంగా తెలుసుకుంటారని విశ్వసిస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నా. చెప్పబడిన ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరుగట్టి ఫలింపచేయుగాక. చెప్పబడిన మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. సహోదరులందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. Recording stopped.